పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో తన ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయంగా తాను ప్రపంచంలో నిలబడేందుకే ఈ ఈ యొక్క పని చేసిందని చెప్పి అంటున్నారు. ఇది నేననే మాట కాదు, భారతీయులు అనే మాట కాదు, స్వయంగా ఇరాన్ దేశానికి సంబంధించిన ఫారెన్ పాలసీ మెంబర్ ఎవరైతే ఉంటారో ఇబ్రహీం రెజాయి, ఈయననే ఈరోజు తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ను తప్పుపట్టడం, పాకిస్తాన్ చేసిన ఈ మధ్యవర్తిత్వం, అమెరికాకు ఇరాన్కు మధ్య జరుగుతున్న ఈ భీకరమైన పోరులో మధ్య ఆసియా మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో ఏ దేశం కూడా సాహసం చేయని సాహసం పాకిస్తాన్ చేసింది. మొట్టమొదట మనం కూడా అభినందించినాం. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం ఏదో ఒక దేశం కదిలి ముందుకు రావాలి. ముందుకు వచ్చినప్పుడే రెండు దేశాల మధ్య ఉన్న వివాదం కావచ్చు, యుద్ధం కావచ్చు ఆగిపోతుంది అనేది మనం మొదటి నుంచి చెప్పుకొచ్చినాం. కానీ చేతగాని పనులు చేస్తూ ఇటు ఏదైతే పక్కన ఉన్న భారత్లో పాకిస్తాన్ మొత్తం కూడా చితికిలపడ్డ పరిస్థితి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ను తూర్పరబట్టే పరిస్థితి వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్కి సంబంధించిన ప్రతినిధి బృందం మొత్తం పాకిస్తాన్ అష్టచెమ్మారుతుంది. ఎందుకంటే ఒక దేశం మధ్యవర్తిత్వం చేసినప్పుడు మధ్యవర్తిత్వానికి గల లక్షణాలు ఉంటాయి, ప్రాథమిక లక్షణాలు, లక్ష్యాలు ఉంటాయి. సో అలాంటివి ఏవి లేకుండా కేవలం మేమున్నాం అని పానకంట్ల పుడకలాగా చేరి ఇప్పుడు అటు ఇరాన్ను ఇరకాటంలో పెట్టే పరిస్థితి పాకిస్తాన్ తెచ్చిందనేది ఇరాన్ చేస్తున్న ఆరోపణ. ఇరాన్కి సంబంధించి మనం చూసినాం, ఇస్లామాబాద్లో జరిగిన ఈ పీస్ కమిటీ, ఇటు అమెరికా ప్రతినిధులు, ఇటు ఇరాన్ ప్రతినిధులు ఒకవేళ మధ్యవర్తిత్వం చేసినప్పుడు ఏముండాలి, మినిమం అటు ఇటు అంటే XY రెండు వర్గాలు అనుకుంటే ఈ రెండు వర్గాలను సయోధ్య చేసే విధంగా మనం బ్యాలెన్స్డ్గా మధ్యలో ఉన్నోడు మాట్లాడాలి. కానీ ఒకవైపు నువ్వు ఒకరి ఎజెండాను ఫాలో అవుతున్నావు, అమెరికా చెప్పిందే నువ్వు వింటున్నావు, వాషింగ్టన్ చెప్పిందే వింటున్నావు అనే ఒక ఆరోపణ వచ్చింది అంటే అక్కడ నువ్వు అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టే. సో ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే తయారైంది. సో దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య సమానత్వం పాటించాలి, కానీ కేవలం అమెరికా చెప్పిందే చేస్తుంది అనేది ప్రధానంగా ఈరోజు మీడియా ముందు చెప్పిన వాస్తవం. ఈయన పేరే ఇబ్రహీం రెజాయి. ఈయన ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు, అదేవిధంగా ఫారెన్ పాలసీ మెంబర్, సెక్యూరిటీ ఏజెన్సీస్ చీఫ్ ఈయన. సో ఈయననే పాకిస్తాన్ పైన తీవ్ర స్థాయిలో కఠినమైన వ్యాఖ్యలు, అంటే అంతర్జాతీయ స్థాయిలో కఠినమైన పదం మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ కఠినమైన వ్యాఖ్యలు చేసిందంటే చాలా ఘోరాతి ఘోరమైన మాటలు అన్నట్టు లెక్క అంతర్జాతీయ స్థాయిలో. సో ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ చూసి ప్రపంచం అంతా కూడా నివ్వెరపోతున్న పరిస్థితి. ఎందుకు, నిజంగా పాకిస్తాన్ ఏం చేసింది? నిజానికి కొన్ని ప్రాథమిక లక్ష్యాలు ఉండాలి, అంతర్జాతీయ స్థాయిలో చర్చ పెట్టాలి ఒక రెండు దేశాల మధ్య అన్నప్పుడు ఆ రెండు దేశాల మధ్య విశ్వసనీయత అనేది ముఖ్యంగా ఉండాలి. ఇటు విశ్వసనీయత ఎవరి పట్ల ఉండాలి? రెండు దేశాల పట్ల ఉండాలి. రెండు దేశాలు పాకిస్తాన్ పట్ల విశ్వసనీయత ప్రదర్శించాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఏదో అమెరికా జబ్బలు చెప్పుకునేందుకు, అమెరికా మెచ్చుకునేందుకు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ను కొంత సపోర్ట్ చేయాలి అంతర్జాతీయంగా అనే దీని విషయంలో అమెరికాకు మొత్తం కూడా సపోర్ట్ చేస్తూ ఇరాన్ను పక్కకు పెట్టినట్లుగా మనకి శాంతి చర్చల్లో కనిపించింది. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన ఇబ్రహీం రెజాయి చేసిన ముఖ్యమైన ఆరోపణలు ఏంటంటే కనీసం ప్రాథమిక అవసరాలు, ప్రాథమిక సూత్రాలు తెలియకుండా పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఈ రెండు దేశాలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసిందని చెప్పడం తారాస్థాయిలో. అంటే ఒక దేశం పైన ఇంకొక దేశం ప్రతినిధి చేసే కామెంట్స్ కాదు ఇవి. సో అంతర్జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వం చేసిన పాకిస్తాన్ పైన విరుచుకుపడుతున్నాడు అంటే ఎంత ఘోరంగా అవమానించినట్లు మనకు అర్థమవుతుంది. అంటే నిజానికి ఇరాన్ చెప్పిన సూత్రాలని ఏవి కూడా అమెరికా ఎదుట పాకిస్తాన్ పెట్టలేకపోయింది. కేవలం అమెరికా తెచ్చే ప్రతిపాదనలు మాత్రమే ఇరాన్ ముందు పెట్టి ఇరాన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఈరోజు ఇబ్రహీం రెజాయి ముఖ్యంగా ఒక రెండు అగ్రదేశాల మధ్యవర్తిత్వం వహించేంత సీను కానీ సినిమా కానీ అంత క్యాపబిలిటీ కానీ పాకిస్తాన్కు లేదు అనేది ఒక్కటే మాటలో చెప్పిండు ఇబ్రహీం రెజాయి. చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇప్పుడు ఈయన చేసిన ఆగ్రహము, ఈయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం వ్యాఖ్యల వరకే సరిపోలే. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య అంటే ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య ఉన్న అంతర్జాతీయ ఒప్పందాల్లో కూడా ఈ అంశం క్షీణింపజేస్తుంది. వీరిద్దరి మధ్య ఉన్న దోస్తానం కూడా క్షీణింపజేస్తుంది. సో ఇప్పటివరకు ఉన్న ఈ యొక్క ఏవైతే ఉందో వీరికున్న అంతర్జాతీయంగా ఉన్న డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కకు పెట్టే ఆలోచనలో ఇరాన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. మనం చూసినాం, ఏదైతే పాకిస్తాన్ కావచ్చు లేదంటే ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉంటాయో ముస్లిం కంట్రీస్ మీద
అటాక్ జరిగినప్పుడు చుట్టుపక్కల ఉండే కంట్రీస్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. కానీ ఈరోజు ఇరాన్కి ఆ పరిస్థితి లేదు. అందరు కూడా అమెరికాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓవైపు అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడా ట్రంప్ చేస్తున్న ఈ యొక్క యుద్ధాన్ని 66% మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ అనవసరంగా ఇరాన్ మధ్యలో తలకాయ పెట్టి ఇక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న ఈ యొక్క స్నేహపూర్వకమైన వాతావరణాన్ని చెదరగొడుతున్నారని చెప్పి ఆ దేశ ప్రజలందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక 1600 మంది పైన సర్వే చేస్తే 66% ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో అమెరికాలో జరుగుతున్న పరిణామాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇరాన్కి సంబంధించి ఈ విశ్వసనీయత కోల్పోయింది పాకిస్తాన్. ఇరాన్ ఏ క్షణం కూడా పాకిస్తాన్ని నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఉన్న మంచి చెడు దోస్తానం కూడా ఇప్పుడు కోల్పోయింది పాకిస్తాన్. సో అంటే ముఖ్యంగా ఎందుకు ఈ రెండు దేశాల మధ్య సమాన దూరం పాటించాలి ఏది పాకిస్తాన్. కానీ కేవలం వాషింగ్టన్ చెప్పిన ఎత్తుగడలను మాత్రమే పాకిస్తాన్ అనుసరిస్తుంది. ఏదో వాషింగ్టన్కి లోబడి ఈ యొక్క మధ్యవర్తిత్వాన్ని చేస్తుంది అనేది ఇరాన్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. సో ముఖ్యంగా ఇక్కడ ఈ మీడియేషన్ చాలా సున్నితమైన దౌత్యపరమైన పని. కానీ ఈ సున్నితమైన దౌత్యమైన ప్రక్రియను నిర్వహించడంలో పాకిస్తాన్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇంకెప్పుడు కూడా మేము పాకిస్తాన్ మాట నమ్మేది లేదు. ఒక రెండు అగ్రదేశాల మధ్య ఇటు ఇరాన్ కావచ్చు అటు అమెరికా కావచ్చు, ఈ రెండు కూడా అగ్రదేశాలే. ఈ అగ్రదేశాల మధ్య ఒక చిన్న పిచ్చుక లాంటి దేశం పాకిస్తాన్. ఇటు ఇండియా దగ్గర మంచిగా లేదు, ఉన్న దేశంలో ప్రజలు విశ్వసిస్తలేరు. అంతర్జాతీయ స్థాయిలో కూడా దాని ప్రమాణాలు అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశం కూడా పాకిస్తాన్తో దోస్తానం చేసేందుకు సిద్ధంగా లేదు. అటో ఇటో కొంత పేరు తెచ్చుకుందాం, రాజకీయంగా పబ్బం గడుపుకుందాం, లేదంటే ఆ దేశంతో ఈ దేశంతో అంతర్జాతీయంగా కొంత ఉనికిని కాపాడుకుందాం అనేది చేసిన ప్రయత్నం కూడా ఇది పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ విషయాన్నే ఇబ్రహీం రెజాయి ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు పూర్తి స్థాయిలో ఖండించడంతో పాటు తూర్పుర పట్టిన పరిస్థితి. ఇంకోసారి పాకిస్తాన్ కనుక మధ్యలో వచ్చి తలకాయ పెడితే ఈసారి పాకిస్తాన్ తలకాయ తీసేస్తామని చెప్పి మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఆ స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేయడం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక రకంగా ఇస్లామాబాద్ కావచ్చు, మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఆ దేశ ప్రజలు చీదరించుకుంటున్న పరిస్థితి పాకిస్తాన్ది. సో చూద్దాం, ఇక ఈ రెండు దేశాల మధ్య మళ్ళా ఒక భీకరమైన పరిస్థితి, ఒక భీతికరమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సో చూద్దాం ఈ పరిస్థితులు మళ్ళీ ఏ దేశం ముందరికి వస్తుంది, ఏ దేశం మధ్యవర్తిత్వం చేస్తుంది. ఒకవేళ మధ్యవర్తిత్వం చేస్తే ఖచ్చితంగా ఈ రెండు దేశాలని కొంత కమాండింగ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అవసరమైతే గట్టిగా చెప్పాలి, లేదంటే సున్నితంగా బుజ్జగించని చెప్పాలి. ఈ రెండు చేయలేనప్పుడు మధ్యవర్తిత్వం చేయలేరు. సో ఈ నేపథ్యంలో ఏ దేశం ఆ చొరవ తీసుకుంటుంది, ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ యొక్క భీకరమైన పరిస్థితులను అడ్డుకుంటుంది. ఇప్పటికే ఆ యొక్క హర్మోస్ జలసంధిలో అనేక షిప్పులు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అటు ఇరాన్ అడ్డుకుంటుంది, లెబనాన్ అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఆయా దేశాల్లో పెట్రోల్, ఇతర దేశాల నుంచి వచ్చే ఈ యొక్క సరుకు రవాణాకు సంబంధించిన ధరలు పెరిగిపోతుండడంతో అన్ని దేశాల్లో కూడా కొంత తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సో ఈ పాకిస్తాన్ చేసిన ఈ యొక్క బుద్ధి లేని పని వల్ల, అంత సీన్ లేని పని చేయటం వల్ల కొత్త సమస్యలు సృష్టిస్తోంది పాకిస్తాన్. అందుకే అన్ని దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి పాకిస్తాన్ పైన ఉంది. దీనిపైన మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.